నీట్లో శంకర్ దాదాలట. ఎందుకు శంకర్ దాదాలు? ఎగ్జామ్ సెంటర్కు అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లు ఫేక్ ఆధార్లు బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు 10 లక్షల డీల్. బీహార్లో 30 మంది అరెస్ట్ అట. మళ్ళా నీటిలో మళ్ళీ ఒక లొల్లి తయారైంది. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. నీట్లోను శంకర్ దాదాలు సినిమా రిపీట్ అయిందట. హీరో కోసం లెక్చరర్ పరీక్ష రాసినట్టు వాస్తవమైన అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్ష రాయించే నెట్వర్క్ను పోలీసులు బద్దలు కొట్టారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో ఈ ఫ్రాడ్ బయటపడింది. ఇప్పటివరకు 2 కేసులు వచ్చి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారట. నాకు తెలిసి ఆ ఎంబీబీఎస్ ఎవరైతే ఎంబీబీఎస్ అవుతున్నారో వాళ్ళతోటే మళ్ళీ నీట్ పరీక్ష రాపిస్తున్నట. దానివల్ల జరిగే పరిణామాలు ఏంటంటే, బాబు వాడు ఎంబీబీఎస్ పరీక్ష ఎవరైతే రాసిండో ఎంబీబీఎస్ అవుతున్నాడు వాని డిగ్రీ పోతుంది, వాని మీద క్రిమినల్ కేసు బుక్ అవుతాయి. చాలామంది ఉన్నారు ఇట్లా 30-40 మంది ఇప్పటికే అరెస్ట్ అవుతున్నట్టుగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత దారుణంగా ఉందో చూడండి. 11 పేపర్ లీక్ కాలేదు కానీ ఇలాంటి అక్రమాలు జరిగినాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో 11వ పేజీలో ఉందట. 11వ పేజీలో ఒకసారి చదువుదాం. ఇగో ఎస్, కేంద్ర ప్రభుత్వం 21న కట్టుదిట్టమైనటువంటి భద్రత పటిష్టమైనటువంటి జాగ్రత్తల నడుమ నీట్ ఎగ్జామ్ నిర్వహించింది. బ్యాంకు పోస్టల్ డిపార్ట్మెంట్తో పాటు ఏకంగా భారత వైమానిక దళాన్ని కూడా దింపింది. అయినా ఈ పరీక్షలో శంకర్ దాదా సినిమా రిపీట్ అయింది. హీరో చిరంజీవి కోసం ఏకంగా లెక్చరర్తోనే పరీక్ష రాయించినటువంటి సీన్ గుర్తుంది కదా. అలాగే వాస్తవమైనటువంటి అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్షలు రాయించే నెట్వర్క్ను పోలీసులు బద్దలు కొట్టారు. ఫేక్ ఆధార్ కార్డులతోటి నకిలీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు రాగా బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కైనటువంటి ఈ నెట్వర్క్ వారిని సులువుగా లోనికి పంపింది. కానీ ఒక్క ఫేక్ అభ్యర్థి గుట్టు బయటపడడంతో ఈ ముఠా వ్యవహారం అంతా బయలైంది. దాని తర్వాత ఏం జరిగింది? 9 మంది డమ్మీ అభ్యర్థులు 10 లక్షల డీలట. అసలైన నీట్ అభ్యర్థులకు బదులు 9 మంది డమ్మీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చినట్లు లఖీసరాయ్ ఎస్పీ ప్రేరణ తెలిపారు. లఖీసరాయ్ ఎస్డిపిఓ శివం ప్రకారం హసన్పూర్ పట్టణంలోని ఓ హై స్కూల్లో ఒక డమ్మీ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి వెళ్తుండగా పట్టుబడడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ వ్యక్తిని విచారించడంతో తనలాగే కేంద్రీయ విద్యాలయ కేఆర్కే హైయర్ సెకండరీ స్కూల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారు. సో పోలీసులు మరో 7 ఫేక్ క్యాండిడేట్లను పట్టుకున్నారు. ఆ తర్వాత వారి నెట్వర్క్ వ్యవహారం గుట్టు రట్టయింది. ఒక డమ్మీ అభ్యర్థితో ఎగ్జామ్ రాయించడానికి అసలైన అభ్యర్థుల నుంచి సుమారు 10 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. డమ్మీ అభ్యర్థులతో పాటు వీరితో రాయించుకునే ప్రయత్నం చేసిన అసలైన అభ్యర్థులు ఈ నెట్వర్క్ వెనుకున్న మాస్టర్ మైండ్లను పోలీసులు పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 2 కేసులు నమోదు చేసి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారట. అందులో 18 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 9 మంది నకిలీ అభ్యర్థులు, ఒక జెన్యున్ క్యాండిడేట్, 2 సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1.5 ఆపారు నిమిషాలు అలో చేయరా. సో చూడండి, పేపర్ లీక్ కాలని చెప్పేసి ఎన్టీఏ చెప్తోంది. ఓకే, నీట్ లీక్ వీర్లతో లింక్. నకిలీ అభ్యర్థుల్లో ప్రతిష్ఠిత ఎయిమ్స్లో చదువుతున్న స్టూడెంట్ కూడా ఉన్నారు. బెంగాల్లోని న్యూ జల్పైగురి మెడికల్ కాలేజ్లో 4th ఇయర్ చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్, ఎయిమ్స్ రాయ్బరేలీ ఏఎన్ మగధ్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. అర్పిత్ రాజ్ అనే నకిలీ అభ్యర్థిని 2024 నీట్ లీకేజ్ కేసులో సిబిఐ పలుమార్లు విచారించడం కూడా గమనార్హమట. సో అన్నీ ఉంటాయి. దాని వెనకాల పెద్ద నెట్వర్క్ ప్రభుత్వాలే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంటాయి. నీట్ పేపర్ వెనకాల ప్రభుత్వాల ప్రమేయమే ఉంటుంది. రాసి పెట్టుకుని అంత వేరే వాళ్ళ ప్రమేయం ఉండదు. ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది, వాళ్ళే కాపాడుతూ ఉంటారు. ఆదివారం నిర్వహించినటువంటి నీట్కు మధ్యాహ్నం 1:30 గంటలలోపు ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయకపోవడంతో చాలామంది ఈ పరీక్ష రాయలేక విలువెళ్ళారు. సో తెలంగాణలో ఏదో కాంగ్రెస్ ర్యాలీ జరిగిందట. దానివల్ల చాలామంది విద్యార్థులు వాళ్ళ ఆర్తనాదాలు చూసి నిజంగా అందరి కడుపు తరక్కపోయింది. చాలా దారుణంగా ఉంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? అక్కడ చాలా స్పష్టంగా చేయాలి కదా. సో ఇది ఒక పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే నీట్ పేపర్ లీక్ అయింది మొదటిసారి. ఇప్పుడు రీ ఎగ్జామ్లో డైరెక్ట్ ఫేక్ బయోమెట్రిక్ వాళ్ళే మేనేజ్ చేసేసి మొత్తం లోపల పంపించేసి ఎగ్జామ్ రాయించే ఎంబీబీఎస్ స్టూడెంట్ తోటి ఎగ్జామ్ రాయించే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి ఒకరైతే రాసేది ఇంకొకరు. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇంకేముంటుందిగా మన భారతదేశ వ్యవస్థ బాగుపడుతుందా బీజేపీ హయాంలో?